ఇప్పుడు మీ స్టాండ్ అమరావతికా? లేకపోతే 3 క్యాపిటల్‌కా? సమగ్ర అభివృద్ధి కోసం మేము పోతున్నాము. అలా ఆహా! అమరావతిలో రైతులు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి? భూములు ఇచ్చిన రైతులు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. ఆ! అది కాదు. నేను అడిగిన అహా! ప్రశ్న చాయ్ తాగండి. మా ఆలోచన అందరూ బాగుండాలి అనేది మా ఆలోచన. ప్రశాంతంగా చాయ్ తాగండి. 3 క్యాపిటలా? సింగిల్ క్యాపిటలా? మా ఆలోచన విధానంలో సింపుల్. ఎగ్జిక్యూషన్ వైజాగ్. బికాజ్ అక్కడ మొత్తం ఒక అలా చెప్పండి ఇంకా క్లారిటీగా. ఇంకా మేము 3 క్యాపిటల్‌కే ఇంకా స్టిక్ ఆన్ అయ్యి ఉన్నామని. 3 క్యాపిటల్ కాదు. మేము అనుకునేది అదే కదా. ఇప్పుడు మేము చేసేది చంద్రబాబు నాయుడు చేసేది ఏదో చెప్పండి. అదన్నా చెప్పండి. పోనీ మీరు యు ఆర్ ఫ్రమ్ వైజాగ్. ఓవరాల్‌గా చెప్పడం వేరు. హ్మ్. దానికి చట్టబద్ధత తీసుకురావడం వేరు. ఇప్పుడు మీరు అధికారంలో రేపు వస్తే మీ క్యాపిటల్ అమరావతి, వైజాగ్. చాయ్ తాగండి. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత తీసుకొని వస్తే ఇంక అమరావతి ఉంటుంది కదా అన్నిటికీ. నాకు అలవాటు లేదండి ఆ చాయ్. ఒకసారి నాకు లేని చాయ్ని మీరు కనిపిస్తున్నారు. వైజాగ్, అమరావతి. మాకు 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడే అమరావతి, వైజాగ్. అమరావతి, వైజాగ్. ఆ. మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఏది డెసిషన్ తీసుకుంటా అంటారో దాని మీదే పోతున్నాము. ఇప్పుడు రేపు కూటమి చట్టబద్ధత తీసుకుని వస్తే అమరావతికి అంతే. మళ్ళీ దానికి వెళ్ళి మళ్ళీ విశాఖపట్నం తీసుకుని పోవడం. చట్టం ఏది చెప్తుందో దాని ప్రకారం పోవాల్సిందే. దానికి మించి వేరేది ఏంది లేదు. పెద్ద బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అమరావతికి సింగిల్ రాజధాని కట్టుబడి ఉంటాం. కేతిరెడ్డి ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ అన్న ఒప్పుకోరా?